గైస్ ఈ వీడియోలో మనము ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం. అంటే హైదరాబాద్లో ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయని కాదు, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి అంతా కూడా ఫేక్ మార్కెటింగ్తో అండ్ అది జెన్యూన్ ఇన్స్టిట్యూట్ కాదు. కానీ దాన్ని గుర్తించడం ఎలా, దానికి సంబంధించిందే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ కొంతమంది నాకు దీని గురించి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈ విధంగా నేను చేస్తూ ఉంటే ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూట్స్ గురించి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి మీరు ఎప్పుడన్నా ఎగ్జామ్కి అపీర్ అయ్యారా అని చెప్పి నన్ను అడిగారు. 100%. ఇంకొంతమంది ఏమన్నారంటే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, మీరు ఏమైనా ర్యాంక్ కొట్టారా, మీరు ఏమన్నా యూపీఎస్సీ కనీసం ప్రిలిమ్స్ అన్న క్లియర్ చేశారా అని చాలామంది చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ దానికి ఖచ్చితంగా అంటే ఇంకొంతమంది లిమిట్ దాటి మాట్లాడడం కూడా, కమెంట్ చేయడం కూడా జరిగింది. బట్ స్టిల్ ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి. కానీ దాంట్లో పాయింట్ అతను చెప్పే విధానం రాంగ్గా ఉండొచ్చు. బట్ కొంతమంది స్టూడెంట్స్ అడిగిన ప్రశ్న అనేది తప్పు కాదు. అండ్ నేనైతే ఇక్కడ ఫస్ట్ నేను ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడపట్లేదు. పాయింట్ నెంబర్ 1, నేను ఎప్పుడూ కూడాను నేను యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేశానని కానీ యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ నాకు తెలుసు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఎవ్వరికి కూడా యూపీఎస్సీ క్లాసులు చెప్పట్లేదు, యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడపట్లేదు. మీరు నన్ను ఏ విధంగా అయితే అడిగారో అదే విధంగా మీరు ఇన్స్టిట్యూట్స్ని ఎందుకు అడగట్లేదు? ఇన్స్టిట్యూట్స్ని ఏ బేసిస్లో ప్రిలిమ్స్ నేను చెప్తున్నాను. కొంతమంది ఈ మధ్య చాలా పాపులర్ పర్సన్, విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చే ఒక పర్సన్ ఎంత ఫ్రాడ్ చేస్తున్నాడంటే, యూపీఎస్సీ క్లియర్ చేయకపోయినా చేశానని అన్ని దగ్గర చెప్పుకుంటా ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు క్లియర్ చేశారు? ఫిలిమ్స్ ఎప్పుడు క్లియర్ చేశారు? మెయిన్స్ ఏ ఆప్షనల్ తీసుకున్నారు? ఇది పబ్లిక్లో మీరు అడగండి, నాకు అవసరం లేదు. ఇంకోటి ఏంటి అంటే, నేను ఒక గార్డియన్ లాగా, ఒక పేరెంట్ లాగా, నా తమ్ముడో నా చెల్లో లేకపోతే మా అన్నో ఒక ఐఏఎస్ కోచింగ్, ఒక యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాకెలా తెలుసు అంటే, నేను ఆల్రెడీ 2017 నుంచి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్లో టీమ్ లీడ్గా మార్కెటింగ్ ఆస్పెక్ట్లో ఆ సబ్జెక్ట్ని నేను కొంతవరకు అవగాహన తెచ్చుకున్నాను. ఆ సబ్జెక్ట్ అంటే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటే కొంతమంది సక్సెస్ అయ్యారు, ఎలా సపోర్ట్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, నేను బెంగళూరు, ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ విజయవాడ చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను. చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా నేను దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నేను ఇక్కడ నాకు తెలిసిన పాయింట్స్ నన్ను తీసి పక్కన పెట్టండి, నన్ను తీసి కొంచెంసేపు పక్కన పెట్టేసేసి నేను చెప్పే పాయింట్స్లో జెన్యూనిటీ ఉందా లేదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మీ డబ్బులు, మీ లైఫ్, మీ కెరియర్ 1,00,000-1,50,000 పెట్టేసేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మనీ, ఇట్స్ అబౌట్ టైం. ఇంకొంతమంది అంటే ఈ ఇన్స్టిట్యూట్లు తిరిగానని చెప్తారు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఇంటర్వ్యూస్లో వెళ్ళిపోయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, దమ్ము ధైర్యం ఉంటే ఎవరు చేశారో పేరు చెప్పి మాట్లాడాలి. రైట్, ఈ వీడియోలో మనము ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ గుర్తించడం ఎలా అనే పాయింట్ మనం మాట్లాడుకుందాము. దిస్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఎందుకు అంటే చాలామంది యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ మాయ చేస్తూ ఉన్నారు, వాళ్ళు జెన్యున్గా కోచింగ్ ఇవ్వట్లేదు. బిలీవ్ మీ, జూన్ జూలైలో అప్పటికే ఒక 8 నుంచి 12, 10 బ్యాచ్లు రన్ అవుతున్నాయి ఆల్రెడీ, మాకు స్టార్ట్ అయినాయి అనే ఒక ఇన్స్టిట్యూటు ఇప్పటికి 2 సబ్జెక్టులు కూడా కంప్లీట్ కాలేదు. నేను ఇది నిజమా కాదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. సబ్జెక్ట్ ఎంతవరకు అయింది? పాలిటీ ఒకటి, హిస్టరీ ఒకటి, అది కూడా కంప్లీట్గా కాలేదు. సరే, ఓకే, అదంతా పక్కన పెడదాం. మనము పాయింట్లోకి వద్దాము. ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ గుర్తించడం ఎలా పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫేక్ ఫాలోవర్స్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా. వాళ్ళకి లేని హైప్ క్రియేట్ చేసుకుంటూ ఈ బాట్స్ ద్వారా ఈ ఫేక్ ఫాలోవర్స్, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చూపించుకోవడం కోసం ఫేక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్, అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఫేక్ ఇన్స్టిట్యూట్. అంటే ఫేక్ ఇన్స్టిట్యూట్ గుర్తించడం భాగంగా వాళ్ళు జెన్యూన్ ఫాలోవర్సా కాదనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఫేక్ గూగుల్ రివ్యూస్. అరే ఇంత దారుణమా? అంటే జనాలు అంత తెలివి తక్కువ ఉన్నారా? ఎవరు డీకోడ్ చేయరనుకుంటారా? అరే 4.5, 4.8, కొంతమంది 4.9, ఇంకొంతమందికి 5 రేటింగ్స్ ఉన్నాయి. ఏ విధంగా 5 రేటింగ్స్ ఉన్నాయి అంటే, మీ దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి 100% సాటిస్ఫై ఎలా పాసిబుల్ అవుతుంది? సరే, ఓకే, అవి ఏమైనా జెన్యున్గా వచ్చాను 6 months బ్యాక్, 8 months బ్యాక్, 1 year బ్యాక్, ఒక టైంలో ఒక 1 monthలోనే దాదాపు 100-150 రివ్యూస్ వచ్చేస్తాయి. ఎలా పాసిబుల్? సో ఫేక్ గూగుల్ రివ్యూస్. జెన్యున్ రివ్యూస్ ఏంటి అంటే, ఒక ఇన్స్టిట్యూట్ను క్రిటిసైజ్ చేస్తారు,
నచ్చిన వాళ్ళు పొగుడుతారు, నచ్చిన వాళ్ళు తిడతారు. అసలు ప్యూర్గా ఎలాంటి గూగుల్ రివ్యూస్ ఏదైతే మొత్తం కూడా అవుట్ ఆఫ్ 4.8, 4.9, 5 ఉన్నాయంటే అవి జెన్యూనా కాదని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఫేక్ పెయిడ్ ఇంటర్వ్యూస్. ఈ విషయం గురించి పెద్ద టాపిక్ ఇది కొంచెం. ఫేక్ పెయిడ్ ఇంటర్వ్యూస్. ఇక్కడ ప్రతి ఇంటర్వ్యూ పెయిడ్ అనే విషయం మర్చిపోవద్దు. అది ఎవరు చేసినా అది దానికి CYCM ఎక్స్క్లూడ్ కాదు. అండ్ దీన్ని చెప్పడానికి చాలా గట్స్ కావాలి. బట్ ఐఎమ్ స్టిల్ సెయింగ్ కొంతమంది కొన్ని గైడెన్స్ వీడియోస్ ఉంటాయి, గైడెన్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, పెయిడ్ వీడియోస్ ఉంటాయి. సో మనం ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ పెయిడ్ ఇంటర్వ్యూస్లో వీళ్ళు చెప్పే అబద్ధాలు ఉంటాయి చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మెటీరియల్ అంటారు, ఇంకా చాలా మాట్లాడుతూ ఉంటారు. సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది నిజమా కాదా ప్రతి పాయింట్ని వెరిఫై చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను ఒక పాయింట్ చెప్పినా మీరు అది నిజమా కాదా అని ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి? ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్తో కలిసి కూర్చోండి, ప్రీవియస్ బ్యాచెస్తో మాట్లాడడానికి, ప్రీవియస్ బ్యాచ్లో క్లాస్లో కూర్చోడానికి మీరు ఆ ఇన్స్టిట్యూట్ ఎలా చేస్తుందా లేదని చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, దే ఆర్ హైడింగ్ సంథింగ్. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఏంటి ప్రీవియస్ బ్యాచ్లో కూర్చొని అక్కడ అందరూ ఒకలా ఉండకపోవచ్చు. ఒకరే మాట విని మీరు కూడా డెసిషన్ తీసుకోవద్దు. ఇదైతే ఓపెన్గా చెప్తాను. ఒక్కరి మాట విని మీరు డెసిషన్ కూడా తీసుకోవద్దు. ఫేక్ పెయిడ్ ఇంటర్వ్యూస్లో చెప్పే ప్రతి మాట వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జరుగుతుందా లేదా, వాళ్ళు చెప్పే ప్రతి మాట వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జరుగుతుందా లేదా తెలుసుకోండి. ప్రీవియస్ ఇయర్ బ్యాచెస్తో కూర్చోండి. ఒక స్టూడెంట్ మాట నమ్మొద్దు, 10 మంది, 20 మంది, 30 మందిని అడిగి తెలుసుకోండి వాళ్ళ స్టూడెంట్స్ని. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొంతమంది నేను క్రాక్ చేశాను, నా మెటీరియల్ నుంచి ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ అద్భుతం, అబ్బా చప్పట్లు కొట్టారు. ఏందది? అనేక మంది ఈ విధంగా చెప్తా ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే అసలు మీ ఏంటి ప్రామినెంట్ ఏంటి? మేము ఒక స్టూడెంట్ నన్ను అడిగా, అన్న నువ్వు UPSC కోచింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు అన్న అసలు UPSC గురించి అని కొంతమంది అన్నారు. మరి UPSC నా తమ్ముడిని జాయిన్ చేయించుకోవాలంటేనే నేను ఇంత రీసెర్చ్ చేస్తున్నా, లేకపోతే ఒక తమ్ముడు జాయిన్ అవుతున్నాడు, నా వాడే నాకు తెలిసిన వాడే జాయిన్ అయితే అసలు దాన్ని ప్రాపర్గా ఇవన్నీ తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, స్టూడెంట్స్ని అడగండి కొన్ని పాయింట్స్. చాలామంది ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తము మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ మాట్లాడి ఇంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి నేను చెప్తా ఉన్నా. మరొక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు సింపుల్గా నేను క్రాక్ చేసేసానండి, ఎలా నమ్ముతున్నారు క్రాక్ చేశారని, ఏంటి ఆధారాలు ఏంటి, ఏ ఇయర్ క్రాక్ చేశారు, ఆప్షనల్ ఏంటి చెప్పండి. ఇక్కడ క్రాక్ చేశాను అని చెప్పడం తప్పు కాదు, కానీ అబద్ధాలు చెప్పడం తప్పు. అది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు క్రాక్ చేశారు, ఏ ఆప్షనల్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మెటీరియల్. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ విషయంలో ఏం చేస్తారంటే, టెస్ట్ సిరీస్ అబ్బా మేము ఇచ్చిన టెస్ట్ సిరీస్ అద్భుతంగా ఉందని స్టూడెంట్స్ పొగిడాని అన్నారు. ఓకే, అసలు మీరు టెస్ట్ సిరీస్ ఇంకొంతమంది ఎలా కామెంట్ చేస్తారంటే, నేను డైరెక్ట్ UPSC ఎగ్జామ్ తయారు చేసేవాళ్ళు నాకు తెలుసండి, నా దగ్గర చుట్టాలండి అంటారు. ఎలా చుట్టాలయ్యా? ఏంది నీ టెస్ట్ సిరీస్ ప్రామినెంట్ ఏంటి? నువ్వు ఎలా గెస్ చేయగలుగుతావు? UPSC ఈ ఎగ్జామ్ ఇది అన్ప్రెడిక్టబుల్. ఇది నేను చెప్పే మాట కాదు, చాలామంది ర్యాంకర్స్, చాలామంది UPSC ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ చెప్పే మాటలు. అవగాహన ప్యాటర్న్ కొంతవరకు అవగాహన అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మెటీరియల్, అసలు ఏంటి అథెంటిసిటీ ఏంటి? నా అన్ని బుక్స్ ఆధారు మా ఫ్యాకల్టీ అందరూ బుక్స్ ఆధారు ఓకే, దీన్ని పక్కన పెట్టండి. ఈరోజు రేపు మీరు ఒక మెటీరియల్ రాస్తే ఆ మెటీరియల్ నేను పబ్లిష్ చేయగలుగుతా, అప్పుడు మీరు ఆధార్ అయిపోతారు. అంత మాత్రాన మీరు అద్భుతమైన వ్యక్తి. చాలా లోకల్గా మన హైదరాబాద్లో కూడా చూసుకుంటే ఒకరు మామూలు బుక్ షాప్ వాళ్ళు కూడా, చిన్న బుక్ సెంటర్ వాళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఒక పర్సన్ తయారు చేసిన మెటీరియల్ని ఒక 100 కాపీలు చేస్తే ఆయన కూడా అయిపోతారు ఆధార్. ఏంటి నా మెటీరియల్ క్వాలిటీ ఎలా పాసిబుల్? నీ మెటీరియల్ నుంచే అన్నీ వచ్చాయంటారు, ఎలా పాసిబుల్ అవుతుంది అది? మరి ఆ కిటికీ ఏదో అందరికి చెప్పొచ్చు కదా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి అంటే, ఇది ఒక మంచి టాపిక్ అండి. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కింద ఇది జరుగుతుంది. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రాగానే అక్కడ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ పీపుల్ ఎవరైతే దీనికి అడ్డ మీద కూలీలాగా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తారు.
వాళ్ళకి రోజులకి 3,000 నుంచి 500, 600 అట్లా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తూ ఉంటారు. వీళ్ళేంటి అంటే స్టూడెంట్స్లా కలిసిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా అరే నీకు ఆ ఇన్స్టిట్యూట్ బాగుందా, చిచ్చి ఆ ఇన్స్టిట్యూట్ కాదురా ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా బాగుంది, ఇదొక టైపు. ఇంకొకటి ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు దగ్గరుండి వీళ్ళని లాక్కొని పోయి అక్కడొద్దు నా దగ్గర రా జాయిన్ చేస్తా అంటారు. ఇది చాలా వరకు జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఒక భయంకరమైన విషయం అండి, ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ అంటున్నారు. హైదరాబాదులో మా ఇన్స్టిట్యూట్ తప్ప ఎవ్వరు కూడా ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీని దింపట్లేదు అంటున్నారు. ఆ ఫ్యాకల్టీ ప్రామినెంట్ ఏంటి, ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు, ఏ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారు, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి చెప్పరు, పబ్లిక్లో కూడా పెట్టరు. కానీ మా ఇన్స్టిట్యూట్ మాత్రమే ఢిల్లీ ఫ్యాకల్టీ, వేరే ఇన్స్టిట్యూట్స్ ఎవ్వరు లేరండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇలా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా నేను మాట్లాడతా. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే నేను మాట్లాడగలుగుతా ఓపెన్గా, దానికి భయపడేదే లేదు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ నాకు లేదు కాబట్టి నాకు జరుగుతున్న విషయము తెలిసింది, కానీ ఆ చెప్పిన స్టూడెంట్స్ నేను దీంట్లోకి ఇష్యూలోకి లాక్కూడదనే పాయింట్లోనే ఈ పాయింట్ చెప్తా ఉన్నా. ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టిట్యూట్లో జరిగిన స్టోరీ అండి, జరుగుతున్న స్టోరీ. ఇలాంటి వాడిని అస్సలు నమ్మొద్దు. ఇలాంటి ఇన్స్టిట్యూట్ని మీరు జాయిన్ అయ్యారంటే మీరు మీ డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మీ డబ్బులు మీ ఇష్టం, అది వేరే విషయం. అయితే ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఇది చేస్తూ ఉండే లాస్ట్ ఇయర్ ఇది కొంచెం ఎక్కువ చేసింది. ఏం చేశారంటే ఒక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఒక మంచి ఇన్స్టిట్యూట్లోనూ వాళ్ళు అంతా ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళకి నచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక 10,000 డబ్బులు కట్టారు. డబ్బులు కట్టి ఒక 6 రోజులు క్లాసులు విన్నారు. విన్న తర్వాత కొంతమంది ఈ అడ్డం మీద కూలీలని హాస్టల్స్ దగ్గర పెట్టి వీళ్ళ మైండ్ని మ్యానిపులేట్ చేస్తూ, సరే ఊరికే ఆడ పోయి కనుక్కొని రారా, వెళ్ళి కనుక్కొని వస్తే ఏమవుతుంది అన్నట్లు ఈ పర్సన్ని ఆ ఇన్స్టిట్యూట్ ఇంకొక వై ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే, అబ్బా నిన్ను మోసం చేశారా, నిన్ను ఆ ఇన్స్టిట్యూట్ మోసం చేసింది కాబట్టి నీకు నేను 50,000కే నీకు ఇప్పించేస్తా. ఇంకొక ఇన్స్టిట్యూట్ నేను మోసం చేసింది కాబట్టి నేను నీకు 60,000కే ఇస్తా, 70,000కే ఇస్తా అని చెప్తా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారంటే, అండ్ డ్యామ్ షూర్ చెప్తున్నాను, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారంటే అన్నిటికంటే నెంబర్ 1 ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అదే. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. వీళ్ళు చేసే మోసాలు, మాట్లాడే ఇంటర్వ్యూస్లో, పెయిడ్ ఇంటర్వ్యూస్లో మాట్లాడే మాటలు. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది పెయిడ్ ఉంటుంది, కానీ ఇక్కడ నేను దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ ఆ చెప్పే మాటలు ఎంత నిజాలు ఉన్నాయి అనేది ఇక్కడ పాయింట్. అది మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఎనీవే ఇది సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ కూడా ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఈ విధంగా చేస్తూ ఉంటాయి. సో ఇంకా చాలా టాపిక్ ఉంది, చాలా కంటిన్యూ చేసేది ఉంది. అండ్ ఇన్స్టిట్యూట్స్ చేసే మోసాలు, ర్యాంక్స్ విషయంలో, ఎస్పెషల్లీ ర్యాంక్స్ విషయంలో మనం మాట్లాడలేదు. ఫేక్ ర్యాంక్స్, మేము చరిత్ర సృష్టించాం. ఏ విధంగా చరిత్ర సృష్టించారు మీరు? వీళ్ళందరూ ఫేక్ ర్యాంక్స్ పబ్లిష్ చేసుకునే వాళ్ళే. జెన్యూన్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మా దగ్గర ఒక్క ర్యాంక్ వచ్చింది అని చెప్పే ఇన్స్టిట్యూట్ ఉందా? ఆలోచించాలి మనం. అది పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ నా ర్యాంక్స్ ఇంత జెన్యూన్గా వచ్చాయని చెప్పుకునే ఇన్స్టిట్యూట్లు కూడా తక్కువ అయిపోయినాయి ఈ రోజుల్లో. అండ్ హైదరాబాద్లో చెప్తున్నాను, బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మనము ఏది బెస్ట్ ఏది ఫేక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అంటే మంచి ఇన్ఫర్మేషను మళ్ళీ గ్యాదర్ చేసి రియాలిటీ ఫ్యాక్ట్ చెక్లో భాగంగా క్రాస్ వెరిఫై 1కి 10 సార్లు చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇది ఖచ్చితంగా ఈ సిరీస్ ఎన్ని వీడియోస్ ఉంటే నాకు తెలీదు, ఎందుకంటే ఎన్ని రకాలుగా వీళ్ళు ట్రిక్స్ అనేవి ప్లే చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి అవన్నీ కూడా మనం 1 by 1 జనాల ముందుకి, మీ ముందుకి తీసుకొస్తాను. నేను చెప్పేది నిజమని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇది మాటలు నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.